సాయంకాలం మరొక దేవుని సన్నిధిలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువైన యేసు నామములో నా శుభాలు తెలియజేస్తున్నాను. ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకోవడం, తెలుసుకోవడం జీవితంలో గొప్ప ధన్యత. ఎంతమంది నమ్ముతారు? అది భూమి మీద ఉన్నప్పుడే నేర్చుకుంటాం. పరలోకం వెళ్ళాక నేర్చుకుంటానులేండి అనడానికి ఛాన్స్ లేదు. ఇక్కడ నేర్చుకునే వారు అక్కడికి ఫిట్ కాలేరు. సో ఈ భూమి మీద ఉంటుండగానే ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకోవడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు అంటే దేవుడు మనల్ని చాలా ప్రేమిస్తున్నాడు అని అర్థం. నమ్మిన దేవుని స్తోత్రం చెప్పాలి. లేకపోతే దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు నేర్చుకునే అవకాశం మనకే ఎందుకు ఇవ్వాలి? ఈ టైంలో టీవీ ముందు ఉండొచ్చు, లేకపోతే ఎక్కడో పార్క్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో కాలక్షేపం చేయొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. కానీ దేవుడు తన అనంతమైన జ్ఞానంలో ఈ సంవత్సరం ఈ విధంగా మనం కూడుకొని దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు మాట్లాడడానికి ఇచ్చిన సమయం ఇది. దేవుడు మనం ప్రేమించడానికి ఇచ్చాడు అని నేను దైవదాసుడిగా ప్రార్థనలో నిశ్చయత పొంది ఈ మాటలు మీకు నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ ఆ నిశ్చయత మీకు లేకపోతే ఆ నిశ్చయతను దేవుడు మీలో కూడా కలుగు చేయను గాక. ఆమేన్. ఈ అవకాశం దేవుడు దైవదాసులు ప్రభుదాసు గారి ద్వారా కలిగించినటువంటి సమయాన్ని బట్టి వారికి నిండు మనసుతో నా వందనాలు తెలియజేస్తున్నాను. వారికి, తల్లి గారికి, పాస్టమ్మ గారికి, ఇప్పుడు వచ్చిన మీ అందరికీ, ఈనాటి కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి బ్రదర్ కుమార్ గారికి నిండు మనసుతో నా కృతజ్ఞతలు. నేటి దైవ వర్తమానంలోకి వెళ్ళడానికి ముందుగా నిన్న దినము ఇక్కడ ఉండి సందేశాన్ని విన్నవారిలో ఎవరైనా ఒకరు లేక ఇద్దరు మిమ్మల్ని దేవుడు దర్శించిన ఒక మాట ఏదైనా చెప్పగలరా? నిన్న విన్న వర్తమానంలో ఎనీథింగ్ దట్ గాడ్ హ్యాస్, ఏదైనా ఒక మాట దేవుడు మీలో మీ ఆత్మలో ఉంచినటువంటి నిన్న పట్టుకున్న మాట ఏదైనా ఒక్కటి చెప్పగలరా? ఇంకొకసారి చెప్పండి సార్. ఎస్, బికాజ్ ఐ లివ్, నేను జీవించుచున్నాను కనుక నీవును జీవించదు. ఓకే, ఇంకా ఎనీథింగ్ మీరే చెప్పబోయారు? పునర్సృష్టి. వెరీ గుడ్. దేవుని ఆత్మ పునర్సృష్టి చేస్తుంది. ఎవరికైనా గుర్తున్నాయి ఏమేమి పునర్సృష్టి చేస్తుందో? నిరాకారంగా ఉన్న దానికి శూన్యము ఆకారాన్ని తెస్తుంది, శూన్యముగా ఉన్నదానికి జీవాన్ని తీసుకొస్తుంది, చీకటిగా ఉన్నదానికి వెలుగుని తీసుకొస్తుంది. ఇది దేవుడు చేసే, పరిశుద్ధాత్మ ద్వారా చేసే పునర్సృష్టి అయిన కార్యము. వెరీ గుడ్. ఏదైనా మాట మీ ప్రార్థనా జీవితంలో ఈ పాయింట్ నేను చేసుకోవాలి ఈసారి నుంచి అని ఏదైనా ఒక్క మాట అన్నా మిమ్మల్ని పట్టుకున్నది ఏమైనా ఉందా? మీ పర్సనల్ ప్రేయర్లో ఈ పాయింట్ చేసుకోవాలి నేను అని నా ప్రసంగంలో వర్తమానంలో ఏదైనా ఒక మాట మిమ్మల్ని పట్టుకున్నది ఏమైనా ఉందా? త్రియేక దేవుని జీవ నివాసం మానవ దేహం. ఎక్సలెంట్, చక్కటి మాట. థ్యాంక్ యూ సో మచ్. త్రియేక దేవుని జీవ నివాసం ఎక్కడట? మానవ దేహంలో. కీబోర్డ్లోనో సౌండ్ సిస్టంలోనో బాక్స్లోనో కాదు, ఇట్ డ్వెల్స్ ఇన్ us, మనలో. థ్యాంక్ యూ. ప్రసంగాలను సహజంగా వింటాం, చాలా విన్న ప్రసంగం ఇటు విని ఇటు పోతాడు. అలా పోయిన మనుషులు ఈజీగా చెప్పేయచ్చు. కానీ విన్న ప్రసంగం మన ఆత్మలోకి ఎంకాలి అంటే ఒక పని చేయాలి. ఆ ప్రసంగాన్ని దేవుడు మీతో మాట్లాడిన పాయింట్ని మీరు ప్రార్థనలో పెట్టాలి వారం అంతా. మా సంఘంలో అదే చెప్పాను నేను, కంటోన్మెంట్ సంఘంలో. ఆదివారం వింటున్న సందేశాల్ని సోమవారం నుండి శనివారం వరకు మీ కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో ఆ ప్రసంగంలో ఒక్క మాటనన్నా మీరు ఏం చేయాలి? ప్రార్థనలో. లేకపోతే మన ఆత్మలోకి రాదు, మన క్యారెక్టర్లోకి అది రాదు.
మన గుణాతిశీలములోనికి ఆ వాక్కు పని చేయాలి అంటే మనం ప్రార్థనలో పెట్టాలి. కాబట్టి నేను మాట్లాడినా, దైవజనులు ఎవరు మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా విన్న ప్రసంగాన్ని తిరిగి మీరు ప్రార్థనలో పెట్టాలి. నేను మాట చెప్పాను, నేను తిరిగి కారులో వెళ్తున్నప్పుడు ఆలోచించుకుంటూ వెళ్ళాను. దేవుడు దిగొచ్చి మాట్లాడుతుంటే ముఖాముఖిగా ప్రజలందరూ గుడారం బయటకు వచ్చి నిలబడి అలా ఉంటే, దేవుడు వెళ్ళిపోయినా, దేవుడితో మాట్లాడిన వ్యక్తి వెళ్ళిపోయినా, ఒక ఆయన మట్టుకు నేను ఇంకా ఇక్కడే ఉంటాను పాస్టర్ గారు ప్రభు సన్నిధిలో అని ఉండిపోయాడు. అలాంటి యెహోషువలు ఎవరైనా ఈ మందిరంలో లభిస్తారేమో అని నా ఆశ. అంతేగాని పాస్టర్ గారి కంటే ముందు మనమే పారిపోయేవాళ్ళం అయితే ఇంక యెహోషువలు ఎక్కడ లేస్తారంటే ఆలోచించమని మనది. దేవుని ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాడు. దేవుని ఆత్మ ఎప్పుడు ఆసక్తి పరుల కొరకు ఎదురు చూస్తారు. అందరూ చెప్పండి, ఆసక్తి. కొంచెం గట్టిగా, ఆసక్తి. మనం అందరూ ఏమంటే జనవరి 1 రోజు షోకేసులో తెచ్చినట్టు ఉంటాం అందరం. ఆసక్తి చాలా ఫ్రెష్గా ఉంటుంది. న్యూ ఇయర్ అది ఇది. 2వ రోజు 3వ రోజుకి మీరు ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళారా? బీపీ చెక్ చేయించుకున్నారా? డాక్టర్ గారు ఇలాగ అంటుంటారు, ఏమవుతుంది మెర్క్యూరీ ఇలాగా. ఆయన ఒక్కసారి వదలగానే ఏమవుతుంది? జైమని కనబడుతుంది. అలా మన ఆసక్తి జనవరి 2వ తారీఖుకి ఒకసారి, 2వ తారీఖు కొంచెం ఇంకా ఉంటాం ఊపులో. 3వ తారీఖు ఏమవుతుంది? చాలా మంది ఏదో సమస్య. 4 మంది ఉన్నప్పుడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అని చాలా ఉద్యమంగా ఉంటారు. ఇంటికి వెళ్ళిపోయాక, ఇంటి జీవన పోరాటాల్లో చిక్కుకుపోయాక అవే సమస్యలు, అవే మనుషులు, అవే మాటలు, అవే గోళ్ళు, అవే గందరగోళాల్లో దేవుని సన్నిధిలో ఉన్నంత దేవునికి స్తోత్రం అనే ఆసక్తి అంతా కూడా మళ్ళీ ఏముంది తెలుసా? అలాంటి వారందరికీ రాత్రి ప్రభు చికిత్స చేయబోతున్నాడు. ఆమేన్. ఏం చేయబోతున్నాడు? ట్రీట్మెంట్ చేయబోతున్నాడు. అందుకోసం దేవుని లేఖన భాగాన్ని చదువుకుందాం. ఈ 2వ రోజు రాత్రి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. బైబిల్ ప్రతి ఒక్కరు తెరవండి. చాలా జాగ్రత్తగా ఈ లేఖన భాగాన్ని ప్లీజ్ అబ్జర్వ్ వెరీ కేర్ఫుల్. ప్రతి మాటను, ప్రతి పదాన్ని జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. ఓకే, బైబిల్ ప్రతి ఒక్కరు గమనించండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను? గమనించాలి, వాక్యాన్ని గమనించాలి. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక. ఇందాక చదివిన బ్రదర్ ఆ పదాన్ని చాలా తప్పు చదివారు. ఎవరు చదివారు నాకు గుర్తులేదు. లౌకికాత్మ అంటే చెప్పండి ఒకసారి. లౌకికాత్మ. మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుచున్నాము. ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థనలో నటించొద్దు. దేవుని సన్ని గౌరవిస్తూ మనస్ఫూర్తిగా తరల వంచి పరిశుద్ధాత్మ సహాయం కొరకు ప్రార్థించండి. దయానిధివైన పరమ తండ్రి, నీ లేఖనాల్ని నేర్చుకోవడానికి పరమ గురువు అయిన నీ పాదాల దగ్గరికి మేము అందరూ వస్తున్నాము స్వామి. నువ్వు విశ్వానికే గురువు. నువ్వు ఈ ప్రపంచాన్ని శాసించే దేవుడవు.
నీ పాదాల దగ్గర నేర్చుకోవడానికి వస్తున్నా. మమ్మల్ని అందరినీ సాయంకాలం అంగీకరించయ్యా. నీ మాటల్ని మాలో ఉంచయ్యా. ఏ విధంగా అర్థం చేసుకోవాలని నువ్వు రాయించావో ఆ విధంగా అర్థం చేసుకోవడానికి మా జ్ఞానము, మా తెలివి, మా అనుభవము, మా చదువులు సరిపోవని మాకు తెలుసు నాయన. కనుక పరిశుద్ధాత్మ దేవ, నీ సహాయం కొరకు వేడుకుంటున్నాం. మీరు రండి. ఇప్పటికే మీరు మా మధ్య ఉన్నందుకు నీకు స్తోత్రాలు. మాలో పనిచేస్తున్నందుకు వందనాలు. ఈ ఆవరణం అంతటినీ మీరు ఆవరించుకున్నందుకు వందనాలు. ఇక్కడ కూర్చున్న బిడ్డలను, నన్ను, మా ఆత్మని, మా మనస్సుని మీ పరిశుద్ధాత్మ చేత ఆక్రమించుకోండి. ఏ మాట కూడా శరీర సంబంధమైన వ్యర్థమైన మాట ఇక్కడి నుంచి రాకుండా ఆత్మ సంబంధమైన మాటలతో దైవ ప్రసరణ మీరందరినీ రాత్రి మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను స్వామి. హ్యావ్ మెర్సీ ఆన్ us, Lord. నీ కనికరమును మా మీద తాజాగా రానిమని ప్రార్థన చేస్తున్నాను. ఈ పూట మీరు మాట్లాడి ప్రత్యక్షత కలిగిన మనస్సును మేము పొందుకున్న వారుగా తయారు చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ 2వ రోజు రాత్రి నేను మీతో మాట్లాడుతున్న సందేశము ఆత్మానుభవము. అందులో చెప్పాలి ఒకసారి, ఆత్మానుభవము. సంఘాల్లో, ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉన్నారు. మొదటి రకం ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు. ఇంగ్లీష్లో న్యాచురల్ మ్యాన్ అంటారు. చాలా జాగ్రత్త వినండి. మొదటి రకం ఎవడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు, న్యాచురల్ మ్యాన్. వాడు ఎలాంటిదంటే, ప్రకృతి సంబంధి అయిన వాడు, ఊరుకోండి సార్, దేవుడు లేడు, దెయ్యం లేడు, ఏం చెప్తారు ఈ కాలంలో 21st centuryలో దేవుడు దెయ్యం అంటారేంటంటే మీరు ఇంకానే, ఇది గూగుల్ కల్చర్ అమ్మా, దేవుడు దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి అంటాడు. వాడు ఎలాంటి వాడు చెప్పాలి? ప్రకృతి సంబంధమైన వాడు. ఇస్ ఎ న్యాచురల్ మ్యాన్. ప్రకృతి ఎటు ఉంటే, ఏది ఊగితే దాని ప్రకారంగా వెళ్ళిపోతాడు, ఊగుతాడు. బైబిల్లో ఉన్న మాటల ఆధారంగా నేను మాట్లాడుతున్నాను. సంఘాల్లో కూడా ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఒక పెద్ద బ్యాప్టిస్ట్ సంఘంలో నేను వర్తమానం ఇచ్చిన తర్వాత అయ్యాడు. ఆ సంఘంలో సుమారు 30-40 ఏళ్ళు సభ్యుడిగా ఉండి, సీనియర్గా ఉండి, పోస్టులన్నీ చేసి, బయట క్రిస్మస్ టైం కేక్లు ఇస్తే నేను కేక్ కాఫీ తాగుతున్న టైంలో నా దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ఆయన, మనం చేసిన పాపాలకి ఆయన చచ్చిపోతే నాకు రక్షణ ఎంత గొప్పంటే అని అడిగాడు. ఇంకా ఆయన ఏమంటున్నాను నేను? అర్థమవుతుందా మీకు? ఎన్ని సంవత్సరాలు చర్చిలో? చాలా సంవత్సరాలు ఉన్నారు. పదవులు చేశాడు, వాక్యం చదివేశాడు, అన్నీ చేశాడు. ఇప్పటికే రక్షణ అంటే ఏంటో ఆయనకే, తను రక్షింపడలేదు తనకే. ఇలాంటి ప్రకృతి సంబంధమైన మనుషులు దేవాలయాల్లో ఉన్నారు అంటే మీరు ఆశ్చర్యపోతున్నారు. నేను ఎందుకు ఆశ్చర్యపోతున్నాను తెలుసా? సేవలో కూడా ఉన్నా. అది ఇంకా బాధాకరమైన విషయం. ప్రకృతి సంబంధమైన మనుషుడు మొదటి వాడు. రెండవ వాడు చాలా జాగ్రత్త వినాలి. లేఖనాధారంగా సంఘాల్లో మనకు కనబడే రెండో రకమైన వాళ్ళు ఎలాంటారంటే శరీర సంబంధమైన మనుషులు. అంటే వీళ్ళు ఒక అడుగు లోకంలోనూ ఉంటారు, కమాన్ చెప్పాలి, ఒక అడుగు దేవుళ్ళలోనూ ఉంటారు. శరీర సంబంధమైన మనుషులు అందరూ చెప్పండి. శరీర సంబంధమైన మనుషులు. థ్యాంక్ యూ. వీడు ఒక అడుగు లోకంలోనూ వేస్తాడు, మళ్ళీ ఒక అడుగు దేవుళ్ళలోనూ వేస్తాడు. శరీర సంబంధమైన మనిషి అంటే అది లోకంలో మనుషులని వదులుకోలేడు, అలాగే ఇటు దేవుని సత్తులో అమ్మో మనం అనుకోని వెళ్ళిపోవాలి, అది వదులుకోలేడు. 2 పడవల మీద కాళ్ళు వేస్తాడు. వీడు శరీర సంబంధమైన మనిషి. మూడో వాడు ఉన్నాడే చాలా హయ్యర్ స్టాండర్డ్ కలిగిన మనుషులు. వారు ఎవరంటే ఆత్మ సంబంధమైన మనిషి. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్తారా? మూడో వాడు ఆత్మ సంబంధమైన మనిషి. వీడు ఆత్మ సంబంధమైనటువంటి సంగతులను ఆత్మ సంబంధంగా సరిచూచుచు ఆత్మ స్వభావాన్ని సంతరించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు. ఈ 3 రకాల మనుషులు సంఘాల్లో ఉన్నారు. ఈ 3 రకాల మనుషులు క్రైస్తవ సమాజంలో ఉన్నారు. ఈ 3 రకాల మనుషులు నాయకత్వంలో ఉన్నారు. ఈ 3 రకాల మనుషులు సేవకులలో కూడా ఉన్నారు. ఈ 3 రకాల మనుషులు ప్రపంచంలో ఉన్నారు.
మనకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నాం. అపోజినటువంటి పౌలు గారు చాలా భారంతో కొరింథీ పత్రిక రాస్తూ ఈ ముగ్గురిని తీసుకొచ్చాడు పత్రికలో. ఎంత ప్రాముఖ్యం కాకపోతే కొరింథీ సంఘంలో ఇలాంటి వారు ఉన్నారని తెలిసి, అయ్యో నేను స్థాపించిన కొరింథీ పట్టణపు సంఘంలో ఇలాంటి వారు శరీర సంబంధమైన వారు, ఆత్మ సంబంధంగా ఉండాల్సింది పోయి ఇంకా ప్రకృతి సంబంధంగా ఉన్నవాళ్ళు సంఘంలో ఉండడం ఏంటి అని బాధతో ఈ పత్రికను రాస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఈరోజు ఈ క్లాస్ని వర్తమానాన్ని మీరు చాలా జాగ్రత్తగా. ఎక్కడున్నారు ఈ ముగ్గురు? నెంబర్ 1, 14 వచనంలో కనబడతారు. పెన్లు పెన్సిల్ ఉన్నవారు మీ బైబిల్ అండర్లైన్ చేసుకునే అలవాటు ఉంటే అండర్లైన్ చేసుకోండి, లేదా ఎక్కడైనా రాసుకోండి. 14 వచనంలో మొదటివాడు కనబడుతున్నాడు. ఎవడైనా? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. థ్యాంక్ యూ. ఈ ప్రకృతి సంబంధి అయిన మనుషుడు ఎలా ఉంటాడని అక్కడ ఉంది. దేవుని ఆత్మ విషయాన్ని ఏం చేయడు? నెంబర్ 1, అంగీకరింపడు. అమ్మలారా అయ్యలారా, వాడు ఏం చేయడు? అంగీకరింపడు. అది అతనికి వెర్రితరంగా ఉన్నాయి. ఇందాక నేను చెప్పాను, ఆయనకి ఎలా ఉంటాయి? దేవుడు రాంటే ఊరుకడు సార్, దేవుడు ఎక్కడ ఉన్నాడు? వెర్రితరంగా ఉన్నాయి. వాడు ప్రకృతి సంబంధమైన మనిషి. జాగ్రత్త నాన్న, దేవుడు గమనిస్తున్నాడు. దేవుడిని జీవితాన్ని సమర్పించుకోవాలి, దేవునికి లొంగాలి. దేవుడు గమనిస్తున్నాడు. ఒకరోజు చుక్క 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 కుండ, రోజు ఏమవుతుంది? నిండుతుంది. నిండిన రోజు దేవుడి ఉత్తరం మీదకి వస్తుంటే ఊరుకోడు సార్, దేవుడు మనల్ని ఎక్కడ చూస్తాడు సార్ అన్నాడు. వీడు ఎలాంటి వాడు? ప్రకృతి సంబంధం, ఆత్మ సంబంధమైన సంగతులు చెప్తుంటే వాడికి ఎలా ఉంటుంది? వ్యక్తితనం. ఆ మాట మర్చిపోకూడదు. నాతో ఈరోజు మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని నేను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మాట్లాడండి. ఆడ ఎలా ఉంటుంది? మనం చెప్పే మాటలు వ్యక్తితనంగా ఉంటాయి. వాడికి ఏం చెప్పినా వ్యక్తితనంగా ఉంటాయి. అలాంటి వాళ్ళు ఎంతమంది లేరండి? కాపర్లైన వారు మీ సంఘాలు ఎంతమంది ఉన్నారు? అసలు మీరు ముక్కబడి చెప్తుంటే మీరెంత వ్యక్తితనంగా ఉండేవారు ఆలోచించుకుంటే. ప్రకృతి సంబంధమైన మనిషి నెంబర్ 1, ఆత్మ సంగతులు అర్థం చేసుకోలేడు. నెంబర్ 2, వాడికి ఏం చెప్పినా వెరితనంగా. రెండవది ఎవడు అంటే 3వ అధ్యాయం 2nd లైన్లో ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనం 2వ లైన్. శరీర సంబంధులైన మనుషులే. 3వ అధ్యాయం సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతే శరీర సంబంధులైన మనుషులే అనియు. రెండవ ఎలాంటి మనుషులు? శరీర సంబంధం. ఇందాక నేను చెప్పాను, వీడు ఏంటుంటారు? ఒక అడుగు దేవుళ్ళలోనే వేస్తాడు, ఒక అడుగు లోకంలోనూ. ఈస్టర్లోనూ కనబడతాడు, ఇంకో పండుగలో వేరే వాడితో కూడా కనబడతాడు. వాళ్ళని వదులుకోడు, ఇది వదులుకోడు. రెండు కావాలి. శరీర సంబంధమైన మనిషి. పేరు మాత్రమే పైన పొరలాగా మాత్రం ఉంటాడు, కానీ లోపల శరీర సంబంధమైనది ఏది కూడా చావలేదు. అందుకు వీడు శరీర సంబంధమైన వాడు. ఇకపోతే 3వ ఉన్నాడు, హయ్యర్ స్టాండర్డ్. అతను ఎక్కడ కనబడుతున్నాడు అంటే 2వ అధ్యాయం 15వ వచనంలో కనబడుతున్నాడు. మీ బైబిల్లో లాస్ట్ లైన్ అదే 2:15. ఆత్మ సంబంధి అయిన వాడు. దేవుడికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది 3వ వ్యక్తి. ఆత్మ సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడట? అన్నిటినీ వివేచిస్తాడు. థ్యాంక్ యూ. ఆత్మ సంబంధి అయిన వ్యక్తి అన్నిటినీ అందరూ చెప్పండి, వివేచన. కొంచెం గట్టిగా, వివేచన. 3వసారి వివేచన. ఈ మాట చాలా ప్రాముఖ్యం. నేను చాలాసార్లు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడే వారిలో నేను మీలా కూర్చొని వింటున్న రోజుల్లో, నాకు దేవుడు ఇస్తున్నటువంటి అనుభవ జ్ఞానంలో నేను ఎదుగుతున్న రోజుల్లో చాలా మంది పరిశుద్ధాత్మ వరాల కొరకు బోల్డ్ మెసేజ్ చెప్పిన వాళ్ళు చూసారు. మీరు కూడా చాలా మంది చూసే ఉంటారు. భాషలు మాట్లాడే వరం కావాలి, కమని చెప్పండి. ఇంకా ప్రవచనాలు చెప్పే వరం కావాలి, ఎదుటి వారికి స్వస్థత కలిగించే వరం కావాలి. ఇలాంటివన్నీ ఇవ్వు ప్రభు అని అడిగిన వాళ్ళు చాలా మందిని చూసాం. కానీ వాటన్నింటిలో అత్యంత ప్రాముఖ్యమైన, ప్రభా నా జీవితానికి భాషలు గేషలు ఏం కాకపోయినా ప్రభా వివేచన వరాన్ని నాకు ఇవ్వు ప్రభా అని అడిగేవాడు చాలా అరుదుగా నేను గమనించాను. అది ఎవరు అడగరు. కానీ పరిశుద్ధ గ్రంథంలో కేక్ మీద క్రీమ్ లాగా మొదట్లోనే రాశాడు, అసలు ఆత్మ సంబంధి అయిన వాడు ఎలా ఉంటాడట? అన్నిటినీ
వివేచిస్తాడు. అందరూ చెప్పండి, వివేచన. ఇంకొంచెం గట్టిగా, వివేచన. చాలా ప్రాముఖ్యమైన మాట. 3 రకాల మనుషులు, 3 రకాల క్యారెక్టర్లు. ప్రకృతి సంబంధి అయిన వాడు, ఆడికి అన్ని వెరితనంగా ఉంటాయి, వాడికి ఆత్మ సంగతులు ఎంత చెప్పినా అర్థం కాదు. శరీర సంబంధి అయిన వాడు, వాడు పక్క లోకంలోనూ ఉంటాడు, మరో పక్క దేవుళ్ళను అడిగేస్తాడు. దేవునికి కట్టుబడలేదు, గీత దాటకుండా ఉండాలి అనే తీర్మానంలోకి వాడు ఇంకా రాలేదు. వాడు సులువుగా గీతలు ఏం చేస్తున్నాడు, దాటేస్తాడు, మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేస్తాడు. ఒక కమిట్మెంట్ లేదు. 3వ ఎలాంటి వాడు, హైయర్ స్టాండర్డ్, ఆత్మ సంబంధి అయిన వాడు. చదవబడ్డ లేఖన భాగంలో అమ్మలారా చాలా ఆపోజిట్స్ కనబడ్డాయి. ఆపోజిట్స్ తెలుగులో ఏమంటారు గారు? వ్యతిరేక పదాలు. థ్యాంక్ యూ. ఆపోజిట్స్ చాలా కనబడ్డాయి. ఏంటేంటి ఆపోజిట్స్? అవి అర్థం చేసుకుంటేనే ఈనాటి సందేశం మీకు అర్థం అవుతుంది. మీరు గమనించండి, 11వ వచనంలో ఉన్న ఆపోజిట్స్ ఏంటి? ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని ఎవరికి తెలియను, అలాగే దేవుని సంగతులు. సో మనుషుని సంగతులు ఆపోజిట్, దేవుని సంగతులు. వెరీ గుడ్. మనుష్యాత్మ ఆపోజిట్, దేవుని ఆత్మ. వెరీ గుడ్. ఇంకాస్త ముందుకెళ్తే 12వ వచనంలో ఒక శత్రువు లాంటి ఆత్మ కనబడుతుంది. ఆత్మ పేరేంటి? లౌకిక ఆత్మ. దానికి ఆపోజిట్ ఏంటి? దేవుని ఆత్మ. మనుష్య జ్ఞానము, దేవుని జ్ఞానము. చాలా ఆపోజిట్స్ ఉన్నాయి ఈ ప్యాసేజ్లో, చాలా ఆపోజిట్స్ ఉన్నాయి. కొరింథీ పత్రిక రాస్తున్నటువంటి పౌలు గారు కొరింథీ సంఘానికి ఈ ఆపోజిట్స్ ఎందుకు రాస్తున్నాడంటే, మనుషుల్లోనే ఆ ఆపోజిట్ స్వభావాలు పాస్టర్గా తనకి కనబడుతున్నాయి. మరి నీలో లౌకిక ఆత్మ కనబడుతుంది, నీలో ఉండాల్సిన దేవుని ఆత్మ కనబడుతుంది. నీలో దేవుని ఆత్మ సంబంధమైన సంగతులు నీలో నాకేమి కనబట్టలేదు. ఆ మాట చదవండి, నాకు ఎంత ఇష్టమో. ఆత్మ 13వ వచనం ఉంది, మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో కాక ఆత్మ సంబంధమైన సంగతులను చదవాలి, సంగతులతో సరిచూస్తూ ఆత్మ నేర్పు మాటలతో. ఎంత బాగున్నాయో ఈ మాటలు, ఎంత అద్భుతంగా ఉన్నాయో. మనుష్య జ్ఞానము కాదట, ఆత్మ నేర్పు మాటలు. అందరూ చెప్పండి, ఆత్మ నేర్పు మాటలు. లౌకికాత్మ కాదట, దేవుని ఆత్మట. మనుష్య జ్ఞానము కాదట, దేవుని జ్ఞానం. ఇంకా మనుష్యాత్మ కాదట, దైవాత్మ. ఈ ఆపోజిట్స్ అన్ని రాయడానికి గల కారణం ఏంటో తెలుసా? He wanted the Corinthian church to know the difference between a true spirit-filled man and a religious man. అమ్మా చాలా జాగ్రత్తగా. కొరింథీ పత్రిక రాస్తున్నటువంటి పౌలు గారి ఉద్దేశం ఏంటంటే, ఒక ఆత్మ కలిగిన, దేవుని ఆత్మ కలిగిన, ఆత్మ సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు, మత సంబంధమైన వ్యక్తి ఎలా ఉంటాడు. మతాన్ని పాటించే, మత ఆచారాన్ని పాటించే వ్యక్తి ఎలా బతుకుతాడు. మతము ఆచారాలు కాదండి, నేను ఆత్మ సంబంధంగా ఉంటాను అన్నవాడు ఎలా ఉంటాడు. ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ ని ఈ 2వ అధ్యాయంలో కళ్ళ కట్టినట్టు చూపిస్తున్నాడు. ఈరోజు సంఘంలో అంతెందుకు, ఇక్కడ ఈ ఆత్మ సంబంధమైన సంగతులు మనం మాట్లాడుకుంటున్నప్పుడు నా ప్రార్థన ఏంటంటే, ఈ ఆత్మ సంబంధమైన సంగతులు మీకు అర్థమవులాగన మిమ్మల్ని దేవుడు ఆత్మవశుడుగా చేయునుగాక. అందరూ చెప్పండి, ఆత్మవశుడు. ఇంకొకసారి గట్టిగా, ఆత్మవశుడు. నేను ఇప్పుడు కొంచెం యాక్చువల్ లోపలికి వెళ్తున్నాను సందేశంలోకి. ఆత్మవశుడిగా నువ్వు నేను బ్రతకాలి అంటే ఎలా? దట్స్ ద క్వశ్చన్. వరుణ్ణి నేను లౌకికాత్మతో నేను పరిచయం చేయాలా, ఆత్మవశుడిగా నేను బ్రతకాలా? వరుణ్ణి నేను మనుష్య జ్ఞానాన్ని పట్టుకొని పరిగెట్టాలా, లేక దేవుని ఆత్మ నేర్పు మాటలతో నేను మాట్లాడాలా? వరుణ్ణి నేను నా ఆత్మలో ఉన్న సంగతులు నాకే తెలుస్తాయి, దేవుని ఆత్మ సంగతులు దేవుని ఆత్మ కలిగినోడికే తెలుస్తాయి. నేను నా ఆత్మానుసారంగా మాట్లాడినా, దేవుడిచ్చే ఆత్మకు అనుగుణంగా మాట్లాడనా? ప్రశ్నలు ఇవన్నీ.
ఇలాంటి నేపథ్యంలో అద్భుతమైన మాటని 14 వచనం తీసుకొచ్చాడు. ఏంటా వచనం అంటే ఆత్మానుభవము లేదా ఆత్మవశుడు. బైబిల్లో ఒక ఆయన మంచి మాట వాడాడు. జీవితపు ఆఖరి దినాల్లో ఉంటూ ఆ మాట రాశాడు. పాపం ఆ వ్యక్తి తన ముందున్నటువంటి పెద్దలందరూ చనిపోవడం చూశాడు. ఒక్కడే అయిపోయాడు. పౌలు గారిని అప్పటికి శిరశ్ఛేదనం చేశారు. పేతురు గారినేమో తలకిందులుగా సిలువేసి చంపేశారు. తిమోతి పాస్టర్ గారిని మర్డర్ చేశారు. టపా అందరూ చనిపోయారు. తను అక్కడే మిగిలిపోయాడు. నన్ను ఎందుకు ప్రభావం ఉంచావు, నాకెందుకు ఇంకా ఉంచావు, నన్ను కూడా త్వరగా తీసుకెళ్ళిపోతే బాగుంది. ఇప్పుడు నాకెవరో తోడు, నాకు వచ్చిన బాధ చెప్పుకోవడానికి లేదు. నన్ను గైడ్ చేసే ఆ పౌలు గారు లాంటి ఆ ప్రత్యక్షతలు 12వ ఆకాశానికి 9వ ఆకాశానికి వెళ్ళిన ఆ మహానుభావులు అంటే లేరు. నేను ఎందుకు ఇక్కడ ఉండిపోయాను ఒంటరిగా, నన్ను ఎందుకు తీసుకొచ్చి పద్మాసులో పడేసావు నువ్వు అని ఒక ఆయన చాలా చర్మం సాగిపోయింది, చెయ్యి వణుకుతుంది. సంఘాలేమో పక్క క్రైస్తవులు పులులకి సింహాలకు ఆహారంగా అయిపోయే రోజుల్లో, తనలాంటి నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు శిక్షణ అనుభవిస్తున్న రోజుల్లో బైబిల్లో తన గురించి పరిశుద్ధాత్ముడు రాయించిన గొప్ప మాట ఏంటో తెలుసా? నన్ను పొడిచే మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఉంది ఆ మాట. ఆ మాట నన్ను ఎంత పొడుస్తుందో, ఈ రాత్రి దేవుణ్ణి నమ్ముకున్న నిన్ను, ఇక్కడ కూర్చున్న నిన్ను కూడా ఆ మాట పొడవాలని ఆశిస్తున్నాను. ఆ మాట ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం. అందరూ నోరు తెరిచి బైబిల్ చదువుదాం ఆ వచనాన్ని. 1 2 3 స్టార్ట్. ప్రభువు దినమందు ఆత్మవశుడనై ఉండగా, దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పాలి. ప్రభువు దినమందు ఆయన ఎలా ఉన్నాడు? ఆత్మవశుడై ఉన్నాడు. ప్రభువు దినమందు నేను ఒంటరి వాడిని ఉండగా అని రాయలే. ప్రభువు దినమందు నేను భయంతో ఉండగా అని రాయలే. ఒంటరి వాడే, భయంతో ఉన్నవాడే. మరి ఏమవుతుందో తెలీదు, సంఘాలు ఏమవుతున్నాయో తెలీదు, దేవుడు ఎవరిని ఎక్కడ ఎలా వీక్షిస్తున్నాడో ఏమవుతుందో సంఘాల పరిస్థితి తెలీదు. తిన మట్టుకు దేవుని సన్నిధిలో నేను కైసర్ని గౌరవిస్తాను తప్ప పూజించను అన్నందుకు ఈ యోహాను తీసుకెళ్ళి ఏం చేశారు చెప్పాలి? ఎవరు? పద్మాస్ దీపంలో నేను కైసర్ గారిని గౌరవిస్తానండి, కానీ ఆరాధించను. ఒకవేళ ఆరాధించాల్సి వస్తే నా యేసు ముందు మాత్రమే నా తల ఉంచుతాను అని అన్నందుకు తీసుకెళ్ళి ఎక్కడ పడేశారు? మాట్లాడాలి. పద్మాస్ దీపంలో. అలాంటి నేపథ్యంలో ఆ పద్మాస్ దీపం అనే ఒంటరి విలువలో ఆ రాళ్ళ క్వారీ, పద్మాస్ దీపం అనేది రాళ్ల క్వారీ. ఆ రాళ్ళని కొట్టుకుంటా అక్కడ క్రిమినల్స్, వ్యతిరేకులు, దేశం మీద తిరగబడిన వారు, వాళ్ళందరూ తీసుకుని పడేస్తారు. అక్కడ పడేశారు. ఆ ఒంటరితనంలో బైబిల్లో రాసిన మంచి మాట ప్రభువు దినమందు. అంటే ఏ రోజమ్మా అది? మాట్లాడండి ఒకసారి అందరూ. ఏ రోజండి? ఆదివారం. క్రీస్తు పునరుత్థానం రోజు. కీబోర్డ్ లేదు, మంచి సాంగ్ పితృపుత్ర శుద్ధాత్మాలై అని మంచి కీ ఇవ్వడానికి కీబోర్డ్ లేదు పక్కన. లేకపోతే మంచి డోలక్ వాయించడానికి డోలక్ లేదు, ప్యాడ్స్ లేవు, సౌండ్ సిస్టమ్ లేదు. వారిలో అందరూ కూడా రాళ్లు కొట్టుకుంటూ ఆ శబ్దాల మధ్య, ఆ భయంకరమైనటువంటి వాతావరణం మధ్య, ఒంటరిగా క్రిమినల్స్ మధ్య, దోషుల మధ్య, అనేకమైన రకరకాల మనస్తత్వాల మధ్య ఉన్నటువంటి ఇతను బైబిల్లో రాసిన మంచి మాట. ప్రభువు దినమందు కీబోర్డ్ లేకపోయినా, ప్రభువు దినమందు ఆ సౌండ్ సిస్టమ్ లేకపోయినా, ప్రభువు దినమందు కొయిర్ వారు లేకపోయినా, ప్రభువు దినమందు విశ్వాసులు లేకపోయినా, ప్రభువు దినమందు సేవకులు నా చుట్టూ లేకపోయినా, ప్రభువు దినమందు నేను నా దగ్గర బైబిల్ లేకపోయినా నేను ఆత్మవశుడనై ఉన్నాను. దేవుడికి ఎవరైనా స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఎలా ఉన్నాడు ప్రభు దినమందు? మళ్ళీ చెప్పండి, ఎలా ఉన్నాడు ప్రభు దినమందు? ప్రభు దినమందు ఆత్మవశుడై ఆత్మ సంబంధంగా ఉన్నటువంటి ఆయన గురించి అతడు అలా ఆత్మవశుడయ్యాడు కనుకే
దేవుడి ఆఖరి పత్రికను ఆ ఘనమైన వ్యక్తి చేత మన కొరకు ప్రభు రాయించాడు. ప్రభుకి స్తోత్రం కలుగునుగా. ఎంతమంది సార్ మీలో ఆత్మవశులుగా ఉండాలని ఆశ ఉన్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ? అదే రొటీన్ లైఫ్, అదే తెల్లారులేసి, అదే జీవన శైలి, అదే జీవన విధానం. ఆత్మవశుడిగా బతికిన కొద్ది కాలం అన్న బ్రతకాలనే ఆత్మ ఆసక్తి లేని వాళ్ళకి ఈ వర్తమానం అర్థం కాదు. ఆసక్తి ఉన్న వాళ్ళు దేవుడు ఒక కొత్త వర్క్ స్టార్ట్ చేయగాక. ఆత్మవశుడు అందరూ చెప్పండి ఒకసారి. కొన్నిసార్లు ఆత్మవశుడిగా ఉండాలనుకున్న వారిని మట్టుకు జాగ్రత్త వినాలి. దేవుడు అందరి నుంచి వాళ్ళని దూరం చేసేస్తాడు. ఫస్ట్ ఏం చేస్తాడు? అందరి నుంచి దూరం చేస్తాడు. అది మనకి చాలా బాధగా ఉంటుంది. ఇప్పుడు ఈయనకి అలాగే ఉంది. ఎందుకంటే ఎవరో చనిపోయారు, ఇప్పుడే చెప్పాను నేను. పేతురు గారు చచ్చిపోయారు, 67లో ఆయన చనిపోయాడు. పౌలు గారు చచ్చిపోయారు, నీరో దగ్గర చంపేశాడు, అందరూ పోయారు. తిమోతిని అర్థాంతరంగా హత్య చేశారు, ఆయన పోయాడు. తన బాధను చెప్పుకునే దైవజనులు లేరు, తన కష్టాన్ని పంచుకునే వాళ్ళు లేరు. కానీ తన మట్టుకు ఎలా ఉన్నాడంటే ఆ ఒంటరి పరిస్థితుల మధ్య దేవుని నామానికి మహిమ కలుగును గాక. హి వాజ్ ఫిల్డ్ విత్ ద స్పిరిట్. ఆత్మ వశములోనికి వెళ్ళిపోయాడు. అలాంటి వారు ఈ రోజు కొదువై ఉన్నారు. అలాంటి వారిని ప్రభువు లేకును గాక. తన వశములో కాక పరిశుద్ధాత్మని వశములోకి వెళ్ళాడు. ఎంత గొప్ప మాట! తన ఇష్టాల వశములో కాక దేవునికి ఇష్టమైన వశములోనికి వచ్చాడు. తనకి ఏది తృప్తి కలిగిస్తాడో ఆ పనుల్లో కాక దేవుడికి ఏది తృప్తి కలిగిస్తాడో ఆ వశములోనికి వెళ్ళాడు. నువ్వు ఉండగలవా? నిన్ను దేవుడు ఒంటరిగా చేసి పడిస్తే ఆత్మవశుడిగా ఆత్మవశురాలు ఉండగలవా? నువ్వు అందరినీ నీకు దూరం చేసేస్తే ఆత్మవశుడిగా ఆత్మవశురాలు ఉండగలవా? నువ్వు నీ ఇష్టమైనవన్నీ నీకు దూరం అయిపోతే ఆత్మవశుడిగా ఆత్మవశురాలు ఉండగలవా? నువ్వు ఒక షర్ట్ తీసి ఉతుక్కుంటే సాయంకాలం ఒక షర్ట్ వేసుకోవడానికి లేదురా బాబు అన్న పరిస్థితిలో కూడా ఆత్మవశుడిగా ఉండగలవా నువ్వు? ఈరోజు మనకి బీరువా తీస్తుంటే ఏమో పైనుంచి కింద దాకా బోల్డ్ బట్టలు కనబడుతుంటే అలవాటు అయిపోయింది మనకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు. వాటిలో కొట్టుకుపోతున్నారా? కానీ ఇది ఆత్మవశుడిగా అవ్వడానికి నాకు సహాయం చేయాలి, నేను ఇంకా దేవుడికి ఆత్మవశుడు అయిపోవాలనే ప్రేరణ కలగలేదు జనాలు. ఐ థింక్ పరిశుద్ధాత్ముడు కొంతమందిని తన ఆత్మవశములో ఉండేలాగా దేవుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాడు. ఎవరైనా ఆమె చెప్పండి. సెలెక్ట్ చేసుకుంటాడు దేవుడు కొంతమంది. మా చిన్నప్పుడు సెంట్ ఆన్స్ స్కూల్లో మాకు నోట్లో స్పూన్ మీద నిమ్మకాయ పెట్టి పరిగెట్టించేవారు. గట్టిగా పట్టుకొని వెళ్ళాలన్నమాట. ఏంట్రా పోటీ ఏంట్రా అంటే ఏది పడిపోకూడదు, నిమ్మకాయ పడిపోకూడదు, అది రూల్. చాలా జాగ్రత్తగా అని వెళ్ళిపోరన్నమాట. లాస్ట్ వెళ్ళిపోతే ఎవరు నిమ్మకాయ పట్టుకోకుండా ఫస్ట్ చేయడం వాడికి ఫస్ట్ ప్రైజ్. ఏంట్రా ఫస్ట్ ప్రైజ్ అంటే మా సెంట్ ఆన్స్ స్కూల్లో స్టీల్ గిన్నె, ఒక బాక్స్, ఒక స్టీల్ గ్లాసు అయ్యారు. ఇవే స్కూల్లోనే సండే స్కూల్లోనే అదే. క్రిస్మస్ వచ్చిందంటే షో కప్పడంతో స్టీల్ సామాన్తో నిలబడం. కానీ ఈయన వెరీ గుడ్ యోహాను, నీకు మంచి పోర్సలిన్ ప్లేట్ రెడీ చేస్తున్నాడు అని అనడానికి అక్కడ మెచ్చుకున్న వాళ్ళు ఎవరు? కొంతమందికి ప్రసంగాలు చేస్తూ ఎంతో మందికి దీవెనగా ఉండే ఎత్తును ఆ వృద్ధాప్యాలు అక్కడ పడేసిన తర్వాత నన్ను ఎందుకు ప్రభు ఇక్కడ తీసుకొచ్చావు అనే ప్రశ్నల మధ్య, నన్ను ఎందుకు ప్రభు ఉంచావు అనే ప్రశ్నల మధ్య, నాకెందుకు ఇలా చేశావు అనే ప్రశ్నల మధ్య, నన్నే ఎందుకు హింసించావు అనే ప్రశ్నల మధ్య ఎన్నో తరపుంటుండగా బైబిల్ చెప్తున్న మాట, అతడు ఆత్మవశుడయ్యాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాంటి ఆత్మవశుడు కావాలనే కసి ఉన్నవాడిని దేవుడి రాత్రి సెలెక్ట్ చేసుకున్నాను గాక. ఆ ఇంట్రెస్ట్ లేదా ఉన్నారే. 3 రకాల మనుషుల గురించి మాట్లాడుకున్నాం. అందులో ఫస్ట్ రెండు ఎవరు? ప్రకృతి సంబంధమైన వాడు, శరీర సంబంధమైన వాడు. అందులో ఉంటాం మనం. లేదు సార్,
నేను ఆత్మావశుడిగా ఉంటాను అన్న తీర్మానంలోకి, ఆ కసి ఉన్న వాళ్ళకి దేవుడు అద్భుతంగా ద్వారాలు తెరుస్తాడు. ఈ రాత్రి ఆత్మావశులుగా ఉండే ఆ సీజన్లోకి దేవుడు మనం తీసుకొని రావాలి. అయితే ఆత్మావశుడిగా ఉండాలనే సీజన్లోకి నువ్వు రావాలి అంటే ఒక్క విషయంలోనికి నువ్వు రెడీ అయిపోవాలి. ఏంటో తెలుసా రెడీ అయిపోవడం? ఏ మనుషులను నువ్వు చూసి ధైర్యపడతావో వాళ్ళందరూ ఉన్నా లేకపోయినా నేను నా ప్రభు అయిన యేసుని బట్టి ధైర్యపడతాను అనే స్థాయిలోకి ముందు దేవుడిని తీసుకొని రావాలి. ఆమేన్. నేను అవున్నాయి ఇవి ఉన్నాయి, మనకేంటి, పిలిస్తే లారీ వేసుకొని గోడ మీద చెప్తారు గొడవకి, మనకేంటి అది ఇది, దేన్ని చూసి మనము ధైర్యపడతామో అవన్నీ లేకపోయినా కూడా నేను దేవుని మాటను బట్టి ధైర్యపడతాను అన్న వాడిని ప్రభువు ఆత్మావశులుగా సిద్ధపరుస్తాడు. ఆమేన్. ఆమేన్. ఈ పూట లేదు సార్, ఏం పర్వాలేదండి ఈ పూట లేకపోయినా. కృష్ణా జిల్లాలో ఒక దైవజనుడు సేవకు వెళ్ళాడు. అయ్యారు కృష్ణా జిల్లాలో ఉయ్యూరు సైడ్ ఒక దైవజనుడు సేవకు వెళ్ళాడు. ఆ దైవజనుడు సేవకు వెళ్ళిన 9 దినాల్లో సేవకు వెళ్ళిన తర్వాత అసలు అక్కడ ఏమీ లేవంటే అసలు ఏమీ లేవు. అయితే ఈ స్థానంలోకి వచ్చినప్పుడు ఎలా ఉండేదో అలా ఉండేది అనమాట. ఆ దైవజనుడిని పరామర్శించడానికి ఇంకో దైవజనుడు వెళ్ళాడు. ఈ దైవజనుడు భార్య ప్రెగ్నెంట్ ఆ టైంలో. మరి వచ్చి దైవజనుడికి ఏం చేయాలి? చక్కటి ఆతిథ్యం ఇవ్వాలి. మొత్తానికి ఏదో దైవజనుడు చిన్న సంఘం వర్తమానం చెప్పాడు. ఆయనకి వండి పెట్టాలి. వండి పెట్టడానికి మొత్తం